తమిళనాడు రాజకీయాల్లో అంచనాలను తలకిందులు చేస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం సంచలన ప్రదర్శనతో ముందుకు దూసుకెళ్తోంది. దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయించిన డీఎంకే అన్నా డీఎంకేలను వెనక్కి నెట్టి ఈ కొత్త పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరించడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పునకు నాంది పలుకుతోంది. మార్పు కోసం ఎదురుచూసిన తమిళ ఓటర్లు ఈసారి స్పష్టంగా కొత్త ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నట్లు ఫలితాలు చెబుతున్నాయి. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలి ఎన్నికల్లోనే టీవీకే సత్తా చాటడం విశేషం. బలమైన కూటములను ఢీకొంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా మించి విజయ్ పార్టీ దూసుకెళ్లింది. ఎన్నాళ్లుగానో డీఎంకే అన్నా డీఎంకే మధ్యే పరిమితమైన రాజకీయ సమీకరణాలను ఈ ఫలితాలు పూర్తిగా మార్చేశాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే ఇప్పటికే సెంచరీ దాటుతూ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అన్నా డీఎంకే కూటమి, డీఎంకే కూటమి వరుసగా తక్కువ స్థానాల్లోనే ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా చెన్నైలోని అనేక నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు ఆధిక్యంలో ఉండటం నగర ఓటర్ల మూడ్ను స్పష్టంగా చూపిస్తోంది. అలాగే పెరంబూర్, తిరుచి, ఈస్ట్ నియోజకవర్గాల్లో విజయ్ స్వయంగా ముందంజలో ఉండటం పార్టీకి మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఈ విజయంలో సవాళ్లను అధిగమించిన విధానం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రచార సమయంలో ఎదురైన ఆటంకాలు, సినిమా విడుదలకు వచ్చిన ఇబ్బందులు వంటి పరిస్థితులను దాటుకొని విజయ్ తన పార్టీని గెలుపు దిశగా నడిపించారు. ఈ క్రమంలో ఆయనపై ప్రజల్లో పెరిగిన నమ్మకం ఓట్ల రూపంలో ప్రతిఫలించింది. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ప్రజల మద్దతుతో సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకున్నామని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. మార్పును కోరుకున్న ప్రతి ఓటరు తమ వైపు నిలిచాడని వారు చెప్తున్నారు. విజయ్పై ఉన్న అభిమానంతో విదేశాల్లో ఉన్న ఆయన అనుచరులు కూడా ప్రత్యేకంగా వచ్చి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఈ అపూర్వ మద్దతు మధ్య దళపతి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం దాదాపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ ఎన్నికలు తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికేలా కనిపిస్తున్నాయి.